వచ్చేసి ఇది షోల్డర్ డ్రాప్ అనమాట. హై నెక్కి షోల్డర్ డ్రాప్ 1 ఇంచ్ తీసుకుంటాము. ఓకే. డీప్ మీడియం నెక్కి వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటాము. సో డీప్ నెక్ అంటే లో నెక్కి వచ్చేసి ఇంకా ఏం అవసరం లేదు, 0 అనుకోండి. షోల్డర్ ఇక్కడ హాఫ్ ఆఫ్ ది షోల్డర్ అనేది మార్కింగ్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే. ఇక్కడ షోల్డర్ అనేది మనకి రెడ్యూస్ అవ్వాలి, జస్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసాం ఇక్కడ వచ్చేసి షోల్డర్లో హాఫ్ ఆఫ్ ది షోల్డర్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మన షోల్డర్ అనేది తగ్గిపోయింది కొంచెం మీడియం నెక్కి. ఓకే. ఇది వచ్చేసి హాఫ్ ఆఫ్ ది షోల్డర్ ఇక్కడ వచ్చేసి చాలా తగ్గిపోయింది, చూసారు కదా. చాలా డీప్ పోయే కొద్దీ మనకి షోల్డర్ అనేది రెడ్యూస్ చేసుకుంటాము. సో దీన్ని బట్టి కూడా మనకి ఆర్మ్ హోల్ డెప్త్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. నెక్స్ని హై నెక్ అంటే బోట్ నెక్, కాలర్ నెక్స్ ఇవన్నీ వస్తాయి. జువాల్ నెక్, హై నెక్ కిందికి వస్తాయి. ఓకే. ఇక్కడ వచ్చేసి చెస్ట్ రౌండ్ అనేది ఇంపార్టెంట్. చెస్ట్ రౌండ్